బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్కెట్లలో రైతుల వద్ద వరి పత్తి కొనుగోలు చేస్తున్న ఖరీదుదారులు మోసానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ మావోయిస్ట్ పార్టీ జేఎన్డబ్ల్యూపీ డివిజన్ కమిటీ పిలుపునిచ్చింది. రైతుల కష్టాలను దళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతుల వద్ద వరి పత్తి కొనుగోలు చేస్తున్న ఖరీదుదారుల మోసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. రైతులకు కనీసం సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. సహకార బ్యాంకులు లోన్ కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులను మోసం చేస్తున్న దళారీ వ్యవస్థను అంతం చేయడానికి పోరాటం చేయాలని మావోయిస్టు నేత వెంకటేష్ లేఖను విడుదల చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్కెట్లలో రైతుల వద్ద వరి పత్తి కొనుగోలు చేస్తున్న ఖరీదుదారులు మోసానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ మావోయిస్ట్ పార్టీ జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ పిలుపునిచ్చింది. రైతుల కష్టాలను దళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతుల వద్ద వరి పత్తి కొనుగోలు చేస్తున్న ఖరీదుదారుల మోసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. రైతులకు కనీసం సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. సహకార బ్యాంకులు లోన్ కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులను మోసం చేస్తున్న దళారీ వ్యవస్థను అంతం చేయడానికి పోరాటం చేయాలని మావోయిస్టు నేత వెంకటేష్ లేఖను విడుదల చేశారు.